టెక్నాలజీ ఫీల్డ్లో విజయవంతం కావాలి అంటే చాలామంది అనుకుంటారు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని. బట్ టెక్నాలజీ ఫీల్డ్లో చాలా సక్సెస్ అవ్వాలి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాత్రమే సరిపోదు. సో నేను వచ్చే 10 సంవత్సరాల పాటు టెక్నాలజీ ఫీల్డ్లో, ఐటీ ఫీల్డ్లో, ఏఐ ఫీల్డ్లో స్ట్రాంగ్ ప్రొఫెషనల్గా కెరీర్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నాను. టెక్నాలజీ ఫీల్డ్లో వచ్చే 10 సంవత్సరాల పాటు చాలా మంచి పొజిషన్కి వెళ్ళాలి అనుకుంటున్నానని చాలా మందికి ఉంటుంది. బట్ ఎలా వెళ్ళాలి? ఒక 7 టిప్స్ చూద్దాం మనం. మొదటిది, ఫౌండేషన్ నాలెడ్జ్ మీద చాలా టైం పెట్టండి. ఫౌండేషనే మీ పెట్టుబడి. అంటే టెక్నాలజీలో ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకంటే ఎన్ని కొత్తవి వచ్చినా, ఏఐ వచ్చినా, సైబర్ సెక్యూరిటీ వచ్చినా, క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చినా ఫౌండేషన్ ఎప్పుడు మారదు. సో ఫ్రేమ్ వర్క్స్, టూల్స్ ఎప్పుడు మారతాయి కానీ ఫౌండేషన్ ఎప్పుడు మారదు. ఫౌండేషన్ అంటే ఏంటి? ప్రాబ్లమ్ సాల్వింగ్, డేటా స్ట్రక్చర్స్, నెట్వర్కింగ్, డేటా బేసెస్, ఆపరేటింగ్ సిస్టమ్స్, క్లీన్ కోడ్. సో ఇలాంటి ఫౌండేషన్ మీద స్టూడెంట్స్ ఎప్పుడు ఫోకస్ పెట్టండి. పాయింట్ నెంబర్ 2, మీ రెజ్యూమే కంటే మీ రెజ్యూమేలో ఉన్న ప్రాజెక్ట్సే బలంగా మాట్లాడుతాయి. మీ రెజ్యూమేలో మీరు ఏం నేర్చుకున్నారో చెప్పడం కంటే మీరు ఏం బిల్డ్ చేశారో చెప్పడం చాలా ఇంపార్టెంట్. ప్రతి స్కిల్కి ఒక ప్రాజెక్ట్ చేయండి. మీరు ఎట్లా వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేయగలరు, మీరు ఎట్లా మొబైల్ యాప్ బిల్డ్ చేయగలరు, మీరు ఎట్లా ఏపీఐస్ని బిల్డ్ చేయగలరు, ఎట్లా ఏఐ సిస్టమ్స్ని బిల్డ్ చేయగలరు, ఎట్లా ఆటోమేషన్ టూల్ బిల్డ్ చేశారు. సో ప్రతి స్కిల్కి ఒక ప్రాజెక్ట్ చేయండి. ప్రాజెక్ట్సే మీ రెజ్యూమేలో నిజమైన అసెట్స్. మీ గిట్ హబ్ పోర్ట్ఫోలియోనే మీ నిజమైన రెజ్యూమే, అంతేగాని మీ రెజ్యూమే డాక్యుమెంట్ కాదు. ఏం నేర్చుకున్నారో అనేది కాదు, ఏ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేశారు అనేది ఇంపార్టెంట్. థర్డ్ వన్, స్ట్రాంగ్ కమ్యూనికేషన్. చాలా మంది ఇంజనీర్స్ సరైన కమ్యూనికేషన్ లేక, సరైన స్టోరీ టెల్లింగ్ లేక చాలా అవకాశాలు కోల్పోతారు. అందుకే స్పష్టంగా మాట్లాడండి, మంచిగా డాక్యుమెంటేషన్ చేయండి, ప్రశ్నలు అడగటం నేర్చుకోండి, అలాగే మీ పనిని వివరించటం ఆఫీస్లో ప్రాక్టీస్ చేయండి. స్టెప్ నెంబర్ 4, క్యూరియాసిటీని అలవాటు చేసుకోండి. ఒక ఫీచర్ బిల్డ్ అయింది, పనిచేస్తుంది, అంతవరకే సరిపోదు. ఇలా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఇది ఎలా పనిచేస్తుంది, దీన్ని ఎలా డిజైన్ చేశారు, ఎందుకంటే బెస్ట్ అండ్ స్మార్ట్ సొల్యూషన్ ఉందా, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వేరే సిస్టమ్స్ మీద ఏమైనా పడతాయా. సో అంతేగాని ఒక ఫీచర్ వర్క్ అవుతుందని ప్రూవ్ చేయడం కంటే ఆ ఫీచర్ ఎలా వర్క్ అవుతుంది, ఆర్కిటెక్చర్లో ఎలా ఉంది, ఆ ఫీచర్ ఇంకా బెస్ట్గా మనం డిజైన్ చేయొచ్చా, ఇట్లా క్వశ్చన్ చేస్తేనే మీ నెక్స్ట్ 10 years కెరీర్ బాగుంటుంది. అలాగే 5th ఇంపార్టెంట్ టిప్, మంచి నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకోండి. కెరీర్ అనేది స్కిల్స్తో పాటు రిలేషన్షిప్స్ కూడా. ఇప్పుడు లింక్డ్ఇన్ లాంటి అప్లికేషన్స్ ఉన్నాయి, అందులో మీరు బలమైన నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవచ్చు. లింక్డ్ఇన్లో యాక్టివ్గా ఉండండి, టెక్ మీటప్స్కి వెళ్ళండి, ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్లో కాంట్రిబ్యూట్ చేయండి, ఇతర డెవలపర్స్తో మాట్లాడుతూ ఉండండి. కొన్ని అవకాశాలు జాబ్ పోర్టల్స్ నుంచి మాత్రమే కాకుండా నెట్వర్క్ నుంచి కూడా వస్తాయి. టిప్ నెంబర్ 6, ఫీడ్బ్యాక్ని తీసుకోండి. కోడ్ రివ్యూలో మీకు కామెంట్స్ వస్తే మీరు డల్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఫీడ్బ్యాక్ని ఒక లెర్నింగ్ ఆపర్చునిటీగా తీసుకోండి. మనం ఎప్పుడైనా ఆఫీస్లో, ప్రాజెక్ట్లో తప్పులను దాచడం కంటే వాటిని యాక్సెప్ట్ చేసి వాటిని కరెక్ట్ చేసుకోవడం కోసం ఆలోచించే వాళ్ళకే ఎక్కువ కెరీర్ గ్రోత్ ఉంటుంది. పాయింట్ నెంబర్ 6, లాంగ్ టర్మ్ థింకింగ్. మొదటి ఉద్యోగం మాత్రమే మీ చివరి జర్నీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. మొదటి ఉద్యోగం మాత్రమే మీ గోల్ కాదు. ప్రతి సంవత్సరం, అంటే మొదటి జాబ్ రావడంతోనే మీరు ఏదో అచీవ్ చేశారని మీరు ఆనందపడిపోవాల్సిన అవసరం ఏం లేదు. ప్రతి సంవత్సరం మిమ్మల్ని మీరు 3 క్వశ్చన్లు అడగండి. నేను కొత్తగా ఏ స్కిల్ నేర్చుకున్నాను, ప్రాజెక్ట్లో నా ఇంపాక్ట్ అనేది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇంకా ఇంక్రీజ్ అయిందా లేదా, ఇప్పుడు నేను క్లిష్టమైన డిఫికల్ట్ ఇష్యూస్ని సాల్వ్ చేయగలుగుతున్నానా లేదా. సో వీటికి ఆన్సర్ ఎస్ అని వస్తే మీ కెరీర్ సరైన దారిలో ఉన్నది. ఒక గొప్ప కెరీర్ని బిల్డ్ చేయడానికి ఒక షార్ట్ కట్ ఏమీ ఉండదు. ఈ 7 టిప్స్ మీకు ఉపయోగపడతాయి. 1, బలమైన ఫౌండేషన్, స్ట్రాంగ్ ఫౌండేషన్. 2, కంటిన్యూస్ లెర్నింగ్, నిరంతర లెర్నింగ్. 3, మంచి ప్రాజెక్ట్స్తో పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడం. 4, స్పష్టమైన కమ్యూనికేషన్. 5, స్ట్రాంగ్ ప్రొఫెషనల్ నెట్వర్క్. 6, ఫీడ్బ్యాక్ నుంచి నేర్చుకోవటం. 7, లాంగ్ విజన్తో ఒక ప్రాజెక్ట్లో ఇంపాక్ట్ని క్రియేట్ చేయడం. ఈ 7 టిప్స్ ఫాలో అయితే మీరు ఒక మంచి టెక్నాలజీ ప్రొఫెషనల్గా కెరీర్ని మంచిగా బిల్డ్ చేసుకోవచ్చు. చివరిగా గుర్తుపెట్టుకోండి, టెక్నాలజీ మారుతుంది, టూల్స్ మారుతాయి, కానీ నేర్చుకునే సామర్థ్యం, కష్టమైన సమస్యలను పరిష్కరించే నైపుణ్యం మరియు నిజాయితీతో ఫీడ్బ్యాక్ని యాక్సెప్ట్ చేసే మనస్తత్వం ఉంటే కెరీర్లో మీరు చాలా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ.